కేరళ ముఖ్యమంత్రి పీఠం పైన సస్పెన్స్ వీడింది. ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. కేరళం ప్రతిపక్ష నేతగా వీడి సతీశన్ చాలా కాలం పనిచేశారు. విజయన్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్తో సతీశన్కు సంబంధాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఇతర పార్టీలతో ఉన్నటువంటి సయోధ్య కూడా సతీశన్కు కలిసి వచ్చిందని చెప్పాలి. స్థానిక నేతల మద్దతు సతీశన్కే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో కేరళలో మొత్తానికి 10 రోజుల ఉత్కంఠ తర్వాత కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ ఈరోజు డిక్లేర్ అయ్యారు. సో 1964లో జన్మించినటువంటి సతీశన్ వృత్తిరీత్యా న్యాయవాది. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పరవూరు నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సతీశన్ ఎంపికపైన కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితల ఇప్పటికీ గురుగారే ఉన్నారు. అటు కేరళ రాజకీయాలు మొత్తం కాంగ్రెస్ పార్టీలకు అంతర్గత కలహం కూడా నడుస్తోంది. సో చెన్నమల ఆయన రమేష్ చెన్నమల తానే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆశించారు. రాహుల్ గాంధీ కూడా సతీశన్ పేరు ప్రకటించేటువంటి ముందు మాట్లాడారు అన్నది కూడా, రమేష్తో మాట్లాడారన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. సో రమేష్ చెన్నితల్ ఇప్పుడు అలిగారా? కేసీ వేణుగోపాల్ సంతోషంగానే ఉన్నారా? ఒక కరెక్ట్ నిర్ణయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుందా? ఒకవేళ వీడి సతీశన్ ముఖ్యమంత్రి కాకపోయేది ఉంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఒక భయంకరమైనటువంటి రాజకీయాలని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండేదా? మాట్లాడదాం. ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే. నమస్కారం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే కేసీ వేణుగోపాల్కు మద్దతుగా ఆల్మోస్ట్ 40-50 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. ఏకంగా పేర్లు కూడా వాళ్ళ పేర్లు ముందు కేసీఆర్ రాసి అధిష్టానానికి పంపించారు. ఇటు వీడి సతీశన్కు మహా అయితే ఒక 7-8 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉంది. కాకపోతే ఈ వీడి సతీశన్ ఈరోజు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంది? కేసీ వేణుగోపాల్ని కాదని వీడి సతీశన్కి మొగ్గు చూపడానికి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనుకోవచ్చు? శ్రీకాంత్, 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. 11 రోజుల అనిశ్చితికి తెరదించుతూ కేరళలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. కేరళ ముఖ్యమంత్రి పదవి కోసం 3 పోటీ పడ్డారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్. రెండవది ఇప్పుడు కేరళలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల. 3 ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. ఇద్దరి మధ్య ప్రధానమైనటువంటి పోటీ జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా, బట్ ఈ ఎంపిక కొంత ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఎంపిక. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో మాస్ ఫాలోయింగ్ ఉండి ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్నటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఇప్పుడు విడి సతీశన్ ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ అత్యుత్తమ ఎంపికగానే భావించాలి. కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగానే భావించాలి. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ 140 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే మెజార్టీకి కావాల్సినటువంటివి 71. కానీ ఇక్కడ కూటములు ఉంటాయి. యూడిఎఫ్, ఎల్డిఎఫ్ కూటములు ఉంటాయి. ఏ పార్టీ కాకుండా కూటములు ఉంటాయి. ఈసారి యూడిఎఫ్ కి 102 శాసనసభ స్థానాలు గెలిస్తే యూడిఎఫ్ లో ప్రధాన భాగస్వామ్య పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ 63 శాసనసభ స్థానాలు గెలిచింది. వాస్తవానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి 71 స్థానాలు కావాలి. కానీ ఇక్కడ యూడిఎఫ్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి సహజంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఒక రాష్ట్రంలో గెలిచిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి సీల్డ్ కవర్ ఒకప్పుడు వాడేది. సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించేటటువంటి వాళ్ళు అధిష్టానం నిర్ణయం తీసుకునేది. బట్ దానికంటే ముందు జరిగేటటువంటి తంతు ఏంటంటే అధిష్టానం దూతలు, పరిశీలకులు ఆ రాష్ట్రాలకు వెళ్లి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సర్వసాధారణంగా తీసుకుంటారు. ఎమ్మెల్యేల అభిప్రాయం ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది ఒక విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే ఈ అధిష్టానం దూతలుగా వెళ్ళినటువంటి వాళ్ళు అధిష్టానం యొక్క ఆలోచన కూడా ఎమ్మెల్యేల ముందు పెడితే వాళ్ళు కాదనలేనటువంటి వాస్తవంగా అధిష్టానం నిర్ణయించినటువంటి వాళ్ళని ఎంపిక చేసేవాళ్ళే. కేరళలో కూడా అదే జరిగింది శ్రీకాంత్. ఇప్పుడు మీరు అన్నారు కదా కేసీ వేణుగోపాల్ కి 40 పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందంటే లేదు. ఈ కేరళకి అధిష్టానం పరిశీలకులుగా వెళ్ళింది అజయ్ మాకెన్ వెళ్ళాడు. అజయ్ మాకెన్ ఎవరు? ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక నేత, ఢిల్లీ పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి ఒక నేత, కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి మోస్ట్ లాయలిస్ట్. ఈ అజయ్ మాకెన్ ని పంపడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఎటు తిరిగి కేసీ వేణుగోపాల్ ని కేరళ ముఖ్యమంత్రి చేయాలనేది అధిష్టానం ఆలోచన, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆలోచన. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మెజారిటీ శాసనసభ్యులు విడి సతీశన్ వైపుకున్నారు. మెజారిటీ కాంగ్రెస్ శాసనసభ్యులే కాదు,
అవును. మీకు కాంగ్రెస్ తో అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నటువంటి 39 మంది శాసనసభ్యులు, అవును. మరీ ముఖ్యంగా ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 మంది శాసనసభ్యులు గెలిచి అతిపెద్ద అలయన్స్ పార్ట్నర్ గా ఉన్న పార్టీ కూడా ఒక వార్నింగ్ వేసింది. మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే మా నిర్ణయం మేము తీసుకుంటాము, సతీష్ అన్ని ఎంపిక చేయాలా ముఖ్యమంత్రి గారు, అవును. ఒక సార్ అల్టిమేటం వార్నింగ్. అవును. అలయన్స్ పార్ట్నర్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్లు నలుగురితో సహా 39 మంది విడి సతీష్ అనే ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కొంత కన్విన్స్ చేయడానికి 11 రోజులు టైం తీసుకుంది. కన్విన్స్ చేసి శాసనసభ్యుల్ని కన్విన్స్ చేసి నాయకుల్ని కన్విన్స్ చేసి రమేష్ చెన్నితాలను కన్విన్స్ చేసి సతీష్ అన్ను కూడా కన్విన్స్ చేసి కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ విడి సతీష్ అని ఒకటే మాట చెప్పారు. విడి సతీష్ ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి పదవి ఇస్తే చేస్తాను, లేకపోతే మంత్రివర్గంలో కూడా చేసే ప్రసక్తి లేదని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా విడి సతీష్ అలుపెరగనటువంటి పోరాటం చేశాడు. మాస్ లీడర్, ప్రజల్లో బలం ఉంది, మిత్రపక్షాల్లో బలం ఉంది, క్లీన్ ఇమేజ్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకే నియోజకవర్గం పరవూరు నుంచి 2001 నుంచి ఓటమి ఎరగకుండా 6 పర్యాయాలు గెలిచినటువంటి ఒక బలమైనటువంటి నేత. మీకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేసీ వేణుగోపాల్ చాలా లిమిటెడ్ గా ప్రచారం చేశాడు. ప్రచారం చేసిన కూడా ఏం చెప్పాడంటే, నేను పార్టీ కోసం పనిచేస్తాను, నేను ముఖ్యమంత్రిని కాదు అని చెప్పాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తుంటే అక్కడ ప్రజలు ఏం పెట్టారంటే, నో కేసీ ఓన్లీ విడి అని పెట్టారు. విడి సతీష్ అని పేరు మాత్రమే. పబ్లిక్ లో నుండి వచ్చింది, క్లీన్ ఇమేజ్ ఉంది, మిత్రపక్షాల బలం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఈ అన్నిటిని బేరుజు వేసుకొని అక్కడ గనక కేరళలో గనక విడి సతీష్ ని ముఖ్యమంత్రి చేయకపోతే పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుందని తప్పనిసరి పరిస్థితులలో విడి సతీష్ ని ఎంపిక చేశారు. మొదటి నుంచి కేరళలో కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాలుగా చీలిపోయి ఉన్నటువంటిది. ఒకప్పుడు కరుణాకర్, ఆంటోనీ 2 వర్గాలకు పడేది కాదు, ముఖ్యమంత్రులు మారేటటువంటి వాళ్ళు. తర్వాత ఆంటోనీ, ఉమెన్ చాందీ 2 వర్గాలకు పడేది కాదు. ఉమెన్ చాందీ, రమేష్ చెన్నితల ఆ వర్గాలకు పడేటటువంటిది కాదు. బట్ ఇప్పుడు వచ్చేసరికి కూడా ఒక వర్టికల్ డివిజన్ వచ్చేసింది. కేసీ వేణుగోపాల్ అండ్ విడి సతీష్ తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ విడి సతీష్ ని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. ఇలాంటిదే కాంగ్రెస్ చరిత్రలో ఒకప్పుడు ఎదురైంది. ఇంకొకటి తెలుగు సార్, ఇక్కడ అమేధీని కూడా ఎగ్జాంపుల్ చూపిస్తూ కొన్ని పోస్టర్లు వెలిసాయి. అది కూడా కొంత ఎఫెక్ట్ పడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచారనే చెప్పాలి. ఐయుఎంఎల్ కానీ లేదంటే కేరళ ప్రజలు కూడా విడి సతీష్ సైడ్ మొగ్గు చూపారు. సో కేరళ అంతా ఒకవైపు ఉండి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంటే ఈ ఉన్నొక్క రాష్ట్రం కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ ఎఫెక్ట్ అయ్యేది కదా. అదే అమేధిలో మీరు రాహుల్ గాంధీ ఎలా ఓడిపోయారో విడి సతీష్ ని గనక ముఖ్యమంత్రిగా చేయకపోతే రేపు వయనాడులో కూడా మీకు అదే పరిస్థితి ఎదురవుతుంది అనేటటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ పీపుల్ నుండి కూడా వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే, సరైనటువంటి ఎంపిక చేయకపోతే మళ్ళీ మనం గెలిచేటటువంటి అవకాశాలు లేవు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ సంస్కృతి ఎలా ఉంటదంటే, రాత్రికి రాత్రే ముఖ్యమంత్రులు మార్చేస్తారు. ముఖ్యమంత్రులు ఎంపికలోను, ముఖ్యమంత్రుల తొలగింపులోను సడన్ గా నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీలో బలమైనటువంటి నేతలను కూడా ఎంకరేజ్ చేసినటువంటి సందర్భం చూడరు. మీకు ఒక గతంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను శ్రీకాంత్. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అధిష్టానం నుంచి వచ్చినటువంటి దూతలు కూడా రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకోలేదు, వేరే వాళ్ళని ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో 140కి పైగా రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని గట్టిగా పట్టుబడితే కాంగ్రెస్ పార్టీకి గత్యంతరం లేని పరిస్థితులలో రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. 2004లో రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం వల్లనే 2009లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మద్దతుతోటే 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూడి అధికారంలోకి రాగలిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎన్డీఏకి వ్యతిరేకంగా యూడీఏకి వచ్చినటువంటిది. అయితే మీకు 89 ఒకసారి పరిశీలన చేయండి. 1989లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావును కాదని గెలిచింది. 89లో గెలిచినటువంటి చెన్నారెడ్డి